పూడూరు మండల కేంద్ర అభివృద్ధిలో మరో కీలకంగా ముందడుగు పడింది. హెచ్ఎండిఏ నిధులతో చేపట్టనున్న డబుల్ రోడ్డు నిర్మాణం పనులకు పరిగి ఎమ్మెల్యే టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు. పూడూరు మండల కేంద్రంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పూడూరు వరకు 9 కోట్ల వ్యయంతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ రహదారి నిర్మాణం రాకపోకలు మరింత సులభతరం కావడంతో పాటు మండల కేంద్ర అభివృద్ధికి కూడా దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు. పరిగి నియోజకవర్గానికి హెచ్ఎండిఏ కింద 9 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొని పూడూరు గేట్ నుంచి పూడూరు గ్రామం వరకు, పూడూరు గ్రామంలో కూడా అంతర్గత రోడ్లు కూడా వేసే విధంగా ఇక్కడ మన పిఎస్సిఎస్ నూతన చైర్మన్ మన రఘునాథ్ రెడ్డి గారు, శ్రీధర్ పాషా గారు, సర్పంచ్ గారు, మన ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఇక్కడ అన్నీ కూడా అజీం పాషా గారు, ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అమీర్ గారు, మన వర్కింగ్ ఇప్పుడే లేటెస్ట్గా వైస్ చైర్మన్గా కూడా ప్రమాణ స్వీకారం చేసిన సురేందర్ మధురాజ్ గారు, పార్టీ ప్రెసిడెంట్. ఆయన డబల్ ధమాకా ఉంది, ఆయన రెండు ఉన్నాయన్నమాట. ఈ కార్యక్రమంలో హజార్ కూడా ఈరోజు పాల్గొంచుకున్నందుకు సంతోషంగా ఉంది. ముఖ్యంగా మన పూడూరు మండల అభివృద్ధి గురించి ఈరోజు పెద్ద ఎత్తున నిధులు హెచ్ఎండిఏ నుంచి ఫస్ట్ టైం తీసుకొచ్చినాయి. ఈరోజు ఇంకొక శుభవార్త కూడా చెప్పబోతున్నా. పూడూరు మండలం లోపల వేరే గ్రామాలు కూడా నిన్న హెచ్ఎండిఏ సర్ఫరాజ్ అహ్మద్ ఎవరైతే హెచ్ఎండిఏకు సంబంధించిన చైర్మన్ ఉన్నాడో నిన్న కలిసి మన పూడూరు మండలంలో ఇంకా కొన్ని ఊళ్ళ లిస్ట్ ఇచ్చి దాంట్లో అన్ని కూడా ఊళ్ళు ఉన్నాయి. దాంట్లో సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున హెచ్ఎండిఏ పని తీసుకొచ్చి డెవలప్ చెప్తున్నాం. అన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. మేము ఇప్పుడు అక్కడ మొత్తం రీడౌట్ చేస్తాం, ఏ విలేజ్లు ఇస్తామని కూడా చేస్తాం. చాలా మటుకు అయితే పూడూరు మండలంలో అన్ని గ్రామాలు కూడా దాంట్లో పెట్టినా, కడుమూరు అన్ని కూడా విలేజ్ పెట్టినా, 27 విలేజెస్ పెట్టినా నేను. దాంట్లో వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున నిధులు ఉన్నాయి. కాబట్టి హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఫండ్స్ 1000 కోట్ల రూపాయలు వాళ్ళ దగ్గర. కాబట్టి అవి తీసుకొచ్చి మన ప్రాంతాన్ని డెవలప్ చేస్తే మన ప్రాంతంలో ఉన్న రైతులకు భూముల ధరలు పెరుగుతాయి. హైదరాబాద్లో ఉన్నది కానీ ఎవరైనా భూములు దుండికి వచ్చినా సరే రోడ్డు ఉందా అని అడుగుతామన్నమాట నేను వాళ్ళు అడిగేది. కాబట్టి రోడ్లు వేసుకుంటే మన వ్యవసాయం చేయడానికి కూడా మనకు బాగుంటుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా అవసరం అనుకున్నప్పుడు అమ్మాలంటే కూడా మనకు రేట్లు పెరుగుతాయి. కాబట్టి ఈ రోడ్లపైన ప్రత్యేక శ్రద్ధ వహించినాం, మన గ్రామానికి కూడా అందుబాటులోకి రావాలని. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరూ కూడా మనవి ఈరోజు అక్కడ జేకే ఫంక్షన్ హాల్ దగ్గర లంచ్ ఉంది. లంచ్ అయిన తర్వాత మనము కొత్తగా ఒక రోడ్డు రంగాపూర్ నుంచి మన మంచాన్పల్లికి వెళ్ళి శ్రీనివాస్ రెడ్డి గారు అడిగారు చేంజ్ చేసింది. అది నిజాంపేట్ వరకు ఈ యొక్క రోడ్డు కొత్తగా మనము శాంక్షన్ తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అంగడ్చి టెంపుల్ నుంచి మన లాల్పాడ్ వరకు కూడా 40 కోట్ల రూపాయలతో శాంక్షన్ తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన కూడా ఈ 2-3 రోజుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు 320 కోట్లు ఇచ్చింది మనకు ఆర్ఎండ్బి ద్వారా. మన కాన్స్టిట్యున్సీలో రోడ్లన్నీ శాంక్షన్ చేసిన ఆల్ మండల్స్లలో. కాబట్టి దాన్ని కూడా ఒక పెద్ద ప్రోగ్రాం పరిలో తీసుకుంటాం. దాన్ని కూడా మీరందరూ కూడా రావాలని కోరుతూ శ్రీ రామ్మోహన్ రెడ్డి పరిగె.